విప్పనీగానే ఏమవుతుంది, ఈ ఆకాశం ఆకాశం కలిసిపోతుంది. అట్లాగే ఘటం బదలవగానే ఏమవుతుంది, ఘటంలో ఉన్న ఆకాశం మహాకాశంతో కలిసిపోతుంది. కలిసిపోయేటప్పటికీ ఈ కలిసిపోయిన ఆకాశం ఏమిటి, ఎక్కడ కలవకుండా ఉన్నటువంటి ఆకాశం ఏమిటి, గుర్తు ఏదైనా ఉంటుందా, ఏమీ ఉండదు. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. కనుక మన శరీరం అంతా కూడా, మనం ఈ శరీరం అనేటువంటి ఈ ఘటం, ఈ కుండ బద్దలవగానే ఏమవుతుంది, దీంట్లో ఉన్నటువంటి ఆకాశ రూపంలో ఉన్నటువంటి మన పర్సనాలిటీ ఉందే, మన వ్యక్తిత్వం ఉందే, అది ఆకాశంలో కలిసిపోయేప్పటికీ ఏం కనిపిస్తుంది. అందుకనే చచ్చిపోయిన వాడు ఎటు వెళుతున్నాడో, ఏ వైపు నుంచి వెళుతున్నాడో ఎవ్వరికీ తెలియదు. అది బ్రహ్మసూత్రాల్లో అంటున్నాడు. ఏమండి 27 తత్వాలతో ఈ పెద్ద మనిషి వెళ్ళిపోతున్నాడు కదా. 27 తత్వాలంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మన పాండిత్యం, మన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, అవిద్య, అజ్ఞానం, కామాలు, మన కోరికలు, అవన్నీ కూడా బండిలైపోయి అన్ని పంచ ప్రాణాలు, పంచ మహాభూతాలు, ఇవన్నీ కూడా ప్రయాణం అయ్యేవి. ఇన్ని ప్రయాణం అయిపోతూ ఉంటే మనకి కనిపించకూడదా, ఎందుకు కనిపించకూడదు అని అంటే, సూక్ష్మత్వాలు తదా విజ్ఞేయం, అతి సూక్ష్మమైన వస్తువు కాబట్టి నీకు కనిపించదు అంటున్నాడు. అది సంగతి. అందువల్ల ఆ పూష పరమేశ్వరుడికి ఆ గరుడ పురాణంలో చదవడంలో ఉద్దేశం ఏమిటో తెలుసిన, ఈ జీవుడిని పక్షితో పోల్చారు. ఆ గరుడ పక్షిని తీసుకురావడంలో ఉద్దేశం అది. అంటే ఆ 2 పక్షాలు, 2 రెక్కలు మనిషికి ఏమిటయ్యా అంటే, ధర్మము అధర్మము, పుణ్యము అపుణ్యము, పుణ్యము పాపము. ఇవి 2 రెక్కలతో మనిషి ఎదుగుతూ ఉంటాడనమాట. వాడు ఎక్కడికి ఎగురుతాడయ్యా, వాడు ధర్మం చేసిన వాడు స్వర్గలోకంలోకి వెళుతున్నాడు, పాపం అధర్మం చేసిన వాడు ఏమన్నా నరకంలోకి వెళుతున్నాడు. ఇక్కడ ఆ పక్షి అక్కడికి ఎగురుతోంది, ఈ పక్షి ఇక్కడికి ఎగురుతోంది. అందువల్ల కొన్ని కొమ్మలు ఏమన్నా పైకున్నాయి, కొన్ని కొమ్మలు కిందకున్నాయి అని 15వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెబుతున్నాడు. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళా అధశ్చ మూలాని అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే అని ఆ 15వ అధ్యాయంలో 2వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు అనమాట. కొన్ని కొమ్మలు ఈ సంసారం అనేటువంటి మహావృక్షానికి కొన్ని కొమ్మలు పైకున్నాయి, కొన్ని కొమ్మలు కిందకున్నాయి. ఈ పక్షి ఆ పై కొమ్మకి అందుకునే పక్షి ఒకటి, కింద కొమ్మ మీద దిగజారిపోయేటువంటి పక్షి ఒకటి. అక్కడికి వెళ్ళాలన్నా ఈ 2 రెక్కలు కావాలి, ఇక్కడికి వెళ్ళాలన్నా 2 రెక్కలు కావాలి. మధ్యలో కూర్చునేటువంటి పక్షులు కొన్ని, మధ్యలో పుణ్యాపుణ్యాలు 2 చేసినటువంటి వాళ్ళు, పుణ్యము పాపము 2 పనులు చేసినటువంటి మనిషి మధ్య కొమ్మల మీద వేళ్లాడుతూ ఉంటాడు. మరి కేవలం పాపం చేస్తున్న వాడు ఏమవుతుంది, కింద కొమ్మలకు వెళ్తాడు. అదే నరకం అన్నమాట. అదే ప్రేతాలు అంటే పీనుగులు అంటారు కొంతమంది. ఆ పీనుగై పీడించాడు అని చచ్చినంతసేపు ఆ విధంగా బతికిన తర్వాత, చచ్చిన తర్వాత ఏమన్నా పీనుగైపోయిన దాన్ని పీడిస్తున్నాడని శాస్త్రం ఉంది కదా, మన వైపున అంటారు కదా. అది కూడా కరెక్టే, అది కూడా కరెక్టే. ఎందుకంటే శంకరుడు కఠోపనిషత్తులో సంసార వృక్షాన్ని వర్ణిస్తూ చెబుతున్నాడు అన్నమాట. దాంట్లో కొంత భాగం ఇప్పుడు మీకు చెప్పేసేసానని అనుకోండి. దాంట్లో స్వర్గ నరక ఆ కొమ్మలు అధశాఖం అవన్నీ కిందకు ఉన్నాయి అన్నాడు. ఏమిటి ఆ కిందకున్న కొమ్మలంటే, ఒక కొమ్మ స్వర్గం, ఒక కొమ్మ నరకం, ఒక కొమ్మ ప్రేతాలు. ప్రేతం అంటే పిశాచాలు లాంటివి, చావకుండా పైకి ఇంకా మధ్య వేళ్లాడుతున్నటువంటి వాళ్ళు. భూత, ప్రేత, స్వర్గ, నరక, తిరియక్ అంటే పశువుల జన్మ. తిరియక్ అంటే అడ్డంగా ఎదిగేవి. మన మనిషి ఒక్కడే నిలువుగా ఉండేది, మిగిలిన అందరూ అడ్డంగా ఉండేవాళ్లే కదా. తిరియక్ అంటే అడ్డం అన్నమాట. ఇప్పుడు ఆవు ఉన్నదనుకోండి, ఏనుగు ఉందనుకోండి, గుర్రం ఉందనుకోండి, ఏవైనా సరే ఎంత ఎత్తన్నా ఉండనియండి, అడ్డమే కదా. ఒక మనిషే కదా నిలువుగా ఉండేది. అందుకని ఈ అడ్డంగా ఉండేదంతా కూడా నరకం అంటే. భూత, స్వర్గ, నరక, తిరియక్, ప్రేతాది శాఖాభి అధశాఖ అవాక్శాఖ. చాలా గొప్పగా వర్ణించారు శంకరుడు. 3 రోజులు పడుతుంది, 2 రోజులైనా మనం చెప్పుకున్నాం తర్వాత. కనుక ఇక్కడ ఆ పరమేశ్వరుడు, ఆ సూర్యుడు, ఆ గరుడు ఎందుకు తీసుకొచ్చారంటే, సుకృత దుష్కృతే ఏ వేతితు బాదరిహి అని బ్రహ్మసూత్రాల్లో వేదవ్యాసుల వారు రాసిన సూత్రాల్లో బాదరి అనేటువంటి ఋషి చెప్పాట. అల్టిమేట్ గా ఏమిటండి కౌంట్ అయ్యేది, వాట్ ఈస్ దట్ విచ్ కమ్స్ ఇంటూ రెకనింగ్ అని ఒక పెద్ద ఋషిని అడిగారట. అడిగితే అనేక మంది ఋషులు చెప్పారు, కానీ ఒక్క బాదరి అనేటువంటి ఋషి, బాదరాయణుడు అంటే వేదవ్యాసుడు, బాదరి అంటే ఆయన బాదరాయణుడు కాదు, ఆయన ఇంకో ఋషి. ఆయన ఎస్సత్తి చేశాట. నేను చెప్తున్నాను వినండి అని ఋషులందరినీ పిలిచి చెప్పాట. ఆయన మనిషికి అల్టిమేట్ గా మిగిలేది పుణ్యము పాపం ఒక్కటే, మిగిలింది ఏది నీతో రాదు, ఒక్కటి గుర్తెట్టుకోండి అంటున్నాడు.
ఎవరు? బాదరి మహర్షి చెప్పాడు నాయన అని వేదవ్యాసుల వారు ఆ బాదరిని కోట్ చేస్తున్నాడు. ఆయన రాసిన బ్రహ్మసూత్రాల్లో నేను రాసింది కదిది. ఆ బాదరి అనేటువంటి మహర్షి ఆయన ఇట్లా చెప్పాడు, మనిషిగా అల్టిమేట్ గా మిగిలేది ఏమిటండి? ఇక్కడ ఈ లోకంలో వాడు వెళ్ళిపోయిన తర్వాత మిగిలేది ఏమిటి? వాడి తర్వాత వచ్చేటువంటి శరీరానికి ఎటువంటి శరీరం వస్తుంది, దానికి ఏమిటి ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ ది గవర్నింగ్ ఫ్యాక్టర్స్, వాట్ అల్టిమేట్లీ ఈస్ టేకెన్ ఇన్ టు అకౌంట్ టు డిటర్మిన్ వాట్ బాడీ షుడ్ బి గివెన్ టు హిమ్. ఏ శరీరం ఇవ్వాలి తర్వాత వాడికి అనేది డిటర్మిన్ చేయడానికి ఏమిటి రెక్కన అయ్యేది అంటే సుకృతము దుష్కృతము, అంటే పుణ్యము పాపము, ధర్మము అధర్మము అని బాదరి అనేవాడు కోట్ చేశాడు, చెప్పాడు అని వేదవ్యాసుల వారు ఆ బాదరి చెప్పిన మాటల్ని ఇక్కడ కోట్ చేశాడు. నా మాటలు కాదు ఆయనవి అని ఆయనకి నమస్కారం చేస్తున్నాడు వేదవ్యాసుల వారు. సుకృత దుష్కృతే ఏ వేతి అంటే ఆఫ్టర్ ఆల్ అంటే అంత ఆలోచించిన తర్వాత కంక్లూజన్ ఏమిటయ్యా అంటే, అందరి పరిసమాప్తి వాక్యం ఏమిటయ్యా అంటే పుణ్యాలు రెండే. అంటే ఈ సంసారం అన్నమాట. ఈ సంసారం అనేది అనేక కొమ్మలు, పైకి వెళ్ళిన కొమ్మలు, మధ్యలో ఉండే కొమ్మలు, కిందకు వచ్చిన కొమ్మలు, వృక్షంతో పోల్చినప్పుడు కొమ్మలు అనేకం ఉన్నాయి కదా, అనేక రకాలుగా పోతూ ఉంటాయి కదా. కొన్ని కొమ్మలు పైకి వెళ్ళేవి, మధ్యగా ఉండేవి, కిందకు వచ్చేవి, ఆ విధంగా ఉన్నాయి కదా. అందుకని వృక్షంతో పోల్చారు. వృక్షం ఎప్పుడైనా పడిపోయేది కదా, ఈ చెట్టు కూడా ఎప్పుడైనా పడిపోయేది. ఆ వృక్షం కాయలు కాస్తుంది కదా, ఈ వృక్షం కూడా కాయలు కర్మ రూపంలో కాయలు కాస్తున్నది. కర్మ చేసినటువంటి కర్మల్లాను కాయ పండు అనుకోండి. ఆ ప్రతి పండులోనూ గింజ ఉంటుంది కదా, ఇక్కడ కూడా ప్రతి పండులోనూ గింజ ఒకటి తయారవుతుంది. ఆ గింజ పేరే వాసనలు అంటారు. ఈ వాసనలు ఆ వాసనలు ఎట్టా పెడతాయి అని 15వ అధ్యాయంలో చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. వాయుర్గంధాని వాసేయతు. ఎట్లా వెళ్ళిపోతుంది ఈ శరీరం అంటే, ఏమంటే మీ దొడ్డో సంపెంగ పువ్వు పెట్టుకున్నారు, మా దొడ్డో ఏం లేదు, ఆ వాసన నాకు వచ్చేసేసింది. ఎట్లా వచ్చిందండి? ఎవరు తీసుకొచ్చారు? తీసుకొచ్చినట్టు కనిపించిందా? ఆ మధ్యలో మీ ఇంటికి మా ఇంటికి మధ్య ఏమన్నా ఆ గాలి ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ గాలిలో వాసన కూడా ఉంది, దాంట్లో సంపెంగ పువ్వు వాసన ఒకటి ఉంది అనేది తెలుస్తుందా? తెలియదు. కానీ తీసుకెళ్లేవాడు తచ్చం కదా, మా ఇంట్లో వాసన కొట్టింది కదా, చెట్టు లేదు కదా, మీ దొడ్డనే ఉంది కదా. ఆ విధంగా ఆ కృష్ణ పరమాత్మ అంటున్నాడు, శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్యైతాని సంయాతి వాయు గంధాని వాసయాతు. వాయువు దేవత ఆ పుష్పంలో ఉన్నటువంటి గంధాన్ని తీసుకెడుతున్నట్టుగా ఎవరికి కనిపించకుండా ఎట్టా పెడుతుందో, ఇంటింటికి ఆ గంధాన్ని ఎవరికి పుణ్యం చేసుకున్నాడో వాడికే ఆ గంధం వచ్చేట్టుగా చేసేస్తుంది. ఆ డైరెక్షన్ అది మీరు డిటర్మిన్ చేయగలరా, నేను చేయగలనా? అన్ని వైపులకు వెళ్ళాలనే ఉంది, ఒకవైపు పెడుతుంది, ఒకవైపుకు వెళ్ళదు. అది వెళుతున్నట్టు ఏమైనా తెలుస్తుందా? తెలియదు. కానీ వెళుతున్నదా లేదా అది క్యారీ చేస్తుంది. తన పొట్టలో పెట్టుకుని మింగుకుంటుందా? మింగదు. అది అట్టా వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. అది యజ్ఞకార్యం. ఆ విధంగా పుణ్యపాపాలన్నీ పంచిపెడతారు. ఆ వాయుదేవత కనుక గంధాన్ని తీసుకువెళ్ళి ఎవరికి ఇప్పుడు ఎన్ని క్షణాలు ఆ గంధాన్ని సువాసన ఇచ్చి ఆనందపరచాలో అంతా పరిచయం తను వెళ్ళిపోతూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అదే గాలి వెళుతూ ఉంటుంది, కానీ ఆ గాలిలో వాసన ఉండదు. ఈ మధ్యలో అది వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఈ వాయుదేవత క్యారీ చేస్తారన్నమాట. చేస్తూ ఉంటే అది అట 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 వెళుతూ 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 ఏ తల్లి కడుపులో మనం పుట్టాలో ఆ తల్లి ఆ ఇంట్లో వాళ్తాం. పెద్ద సంసారం మహాచిత్రమైనటువంటి విషయం అన్నమాట. ఎక్కడ వెళ్తామండి? ఆ సంపెంగ పువ్వు గాలి ఎన్ని ఏళ్ల వరకు పోతుందంటే ఎవరు చెప్పగలరు? ఆ విధంగా వెళ్ళి 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 ఎవరి ఇంట్లో ఏ తల్లి కడుపును మనం పుట్టాలో ఆ తల్లి ఇంటి దాకా వెళ్ళిపోతుంది. ఆ ప్రయాణం అంతా కూడా తర్వాత మనం చెప్పుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం చెప్పవలసింది ఏమిటి? గరుడ పక్షితో పోల్చడం ఏమిటి అంటే ఉద్దేశం, ఆ 2 రెక్కలతో పక్షి ఎట్టా ఎగురుతోందో వీడు ధర్మము అధర్మం అనేటువంటి 2 రెక్కలతో, జ్ఞానము వైరాగ్యం అనేటువంటి 2 రెక్కలతో భగవంతుడు వెళ్తున్నాడు. ఆ 2 రెక్కలను పుచ్చుకుంటే జ్ఞానము వైరాగ్యం అనేటువంటి 2 రెక్కలతో ఈ మనిషి భగవంతుడి దాకా అవటానికి ఎగురుతున్నాడు, పైకి ఎగురుతున్నాడు. పైకి అంటే ఏమిటి? అందరికీ పైన ఉన్నది ఊర్ధ్వమూలం, అన్నిటికంటే పైన ఉన్నటువంటి పరమాత్మ తత్వం, పరమేశ్వరుడు అయిపోతున్నాడు, పైకి ఎగురుతున్నాడు. ఇంకా కిందకి ఎగిరేవాడు ఉన్నాడు, వాడికి 2 రెక్కలు ఉన్నాయి. వాడికి ఏమిటి? ఆ జ్ఞానం బదులు అజ్ఞానం, ఆ వైరాగ్యం బదులు లంపటం.
అటాచ్మెంట్, అక్కడ డిటాచ్మెంట్, ఇక్కడ అటాచ్మెంట్, అక్కడ విజడము, ఇక్కడ ఇగ్నోరెన్స్. వీడికి 2 రెక్కలు ఉన్నాయి, వాడికి 2 రెక్కలు ఉన్నాయి, ఎగరటం మటుకు ఒకటే. అందువల్ల ఆ ఉపనిషత్ అంతా, ఆ గరుడ పురాణం అంతా చెప్పేది ఆ 10 రోజుల్లో చదువుకునేటప్పుడు సాయంకాలం పూట చెప్పేది ఏమిటాయా అంటే, మనకి అక్కడ కింద రకం ఇట్టా వెళ్ళాడు, వాడు ఇట్టా వెళ్ళాడు, ఇట్టా వెళ్ళాడు, ఇవన్నీ కూడా చూస్తే భయంకరంగా ఉంటుందన్నమాట. అందువల్ల ఆ పరిస్థితిలో అదన్నా చదువుకుంటే మనిషి జాగ్రత్త పడతాడేమో. వెళ్ళిన వాడు వెళ్ళాడు, ఇంకా వెళ్లకుండా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిన వాడు మనకి ఏమి చేయలేం కదా, వెళ్లకుండా ఉన్నవాడికే కదా వేదాంతం కదండి. రోగంలో ఉన్నవాడికే కదా మందు, మనం రోగంలో ఉన్నాం. అందువల్ల ఈ రోగం పోవటానికి వేయవలసిన మందు ఏమిటి అంటే ఉపనిషత్తుల్లో చెప్పారు. రోగం లేకపోతే మందు ఎందుకు? ఆసుపత్రులు ఎవరికండి? రోగం ఉన్నవాడికే కదా. ఆరోగ్యంగా ఉన్నవాడికి మందు ఎందుకు? అట్లాగే జ్ఞాని అయినటువంటి వాడికి ఉపనిషత్తు ఎందుకు? యావానర్థ ఉదపానే సర్వత సంప్రదోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. వేదాలతో ప్రయోజనం ఉంది అన్నాడు మహాజ్ఞానికి. ఏమి ప్రయోజనం లేదన్నాడు. ఇది సాంఖ్యయుగంలో 2వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్తున్నాడు పరమాత్మ. వేదాలతో పని ఉంది, వేదాల్లో పరమేశ్వరుడి గురించి చెప్తున్నాడు. పరమేశ్వరుడిని తపస్సు చేసి సంపాదించుకున్నాడు, తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆ పరమేశ్వరుడు, నేను ఏ పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తున్నాను, ఆహా అల్టిమేట్ గా ఆ పరమేశ్వర తత్వం నేనే కదా, బ్రహ్మైవాహమస్మి అని తెలుసుకున్న తర్వాత ఆ వేదంలో ఏం చెప్పాడండి అని మళ్ళీ చూడక్కర్లేదు. అన్ని చోట్ల నీళ్లున్న చోట నీళ్లుంటే ఆ ఉపమానం ఏం చెప్పాడంటే, అన్ని చోట్ల నీళ్లు, మీరు కూర్చున్న చోట మంచి నీళ్లు ఉన్నాయనుకోండి, మీరు వంట ఇంట్లోకి వెళ్ళి తాగవలసిన పని లేదగా. అదే నీళ్లు ఎక్కడ అన్ని చోట్ల నీళ్లు ఉంటే నీళ్ళ చోట ప్రత్యేకంగా ఒక చోటికి వెళ్ళవలసిన పనే ఉంది. ఉషిత్వ అక్కడ ఏమిటి గంగ ఒడ్డును కూర్చుని నుయ్యి తవ్వటం మొదలెట్టాట ఓ మూర్ఖుడు. ఒడ్డు మీద కూర్చున్నాడు, అటు దిగితే మంచినీళ్ళే కదా అని జ్ఞానం లేదు వాడికి. ఈ దిగితే ఏమన్నా నుయ్యి తవ్వటం మొదలెట్టాట. నాకు ఎందుకు రాదు అంటున్నా అంటే, నాకు దాహం అవుతుంది. అట్లా ఉంటుంది అన్నమాట. కనుక ఇక్కడ స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. అరిష్టనేమిః ఆ పుణ్యాలే కదా అని అనుకుంటే ఆ గరుత్మంతుడు ఆ విష్ణువుకి వాహనం అన్నమాట. అంటే ఆ వాయుదేవత, ఆ ప్రాణదేవత తీసుకెడుతోంది, ప్రాణాన్ని తీసుకెడుతూ ఉంటే ఆ పక్షి ఏమిటి తీసుకెడుతోంది? వీడి పుణ్యాలు అనేటువంటి ఆ గరుడవంతుడి యొక్క రెక్కల్ని రెండింటినీ తీసుకెడుతోంది, ప్రాణమ్మని తీసుకెడుతోంది అన్నమాట. ఆ విష్ణువుకి గరుడు వాహనం అంటే అదే అక్కడ అర్థం. గరుత్మంతుడు వాహనం అంటే ఏమిటి? గరుడ వాహనం అని వేస్తారు చూడండి బ్రహ్మోత్సవాల సందర్భంలో, తిరుపతిలో కానీ ఎక్కడైనాను. ఆ విష్ణువు అంటే ఎవరు? ఈ గణపతే, ఈ ప్రాణమే. ఆ ప్రాణం వెళ్ళిపోతుంది, శరీరం నుంచి వెళ్ళిపోతూ ఏమిటి మోసుకెడుతోంది? మీ ఇంట్లో ఉన్నటువంటి సంపెంగ వాసన మా ఇంటికి తీసుకొస్తుందా లేదా? అట్లా తీసుకొస్తుంది. ఏమిటి తీసుకొస్తుంది? మీ పుణ్య పాపాలని తీసుకెడుతోంది. అవి ఎట్లా ఉన్నాయి? 2 రెక్కలతో. విమానంలో మీరు కూర్చున్నారండి, మీరు ఎగిరినట్ట ఎవరు ఫ్లై చేస్తున్నది? హీఈస్ ఫ్లయింగ్ అంటారు. యాక్చువల్లీ ఈజీ ఫ్లయింగ్. విమానంలో కూర్చున్నాడు, పరిగెత్తుతున్నాడు, ఎగురుతున్నాడా? విమానం ఎగురుతోందా? ఏమంటే విమానంలో కూర్చుని విమానం ఎగురుతోందా? విమానంలో కూర్చున్నవాడు ఎగురుతున్నాడా? కానీ అనేది ఏమిటి? ఈజ్ ఫ్లయింగ్. అట్లాగే ఆ పరమేశ్వరుడు ఆ విధంగా ఎగురుతున్నాడు అనమాట. ఈ 2 రెక్కలు పుణ్యపాపాలతో ఎగిరిపోతున్నాడు. ఎక్కడికి ఎగురుతున్నాడు? ఆ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలో ఈ విమానం ఎక్కడికి కొనుక్కున్నాడో, టికెట్ ఎక్కడికి కొనుక్కున్నాడో అక్కడికి ఎగిరిపోతున్నాడు. కానీ టికెట్ మనం కొనుక్కుంటున్నాం అన్నమాట. మనం బ్లూ ప్రింట్ తర్వాత వచ్చేటువంటి శరీరానికి, ఇంటికి బ్లూ ప్రింట్ ఎవరు నిశ్చయం చేస్తున్నారు? మనం నిశ్చయం చేస్తున్నాం. తర్వాత ఇల్లు ఇప్పుడు కట్టుకునే ఇంటికి కూడా నువ్వు బ్లూ ప్రింట్ ఇచ్చేది ఎవరండి? ఇంజనీర్కి మనమే కదా. కనుక మనం చేసేటువంటి శరీరంతో చేసేటువంటి శరీరంలో కాపురం ఉన్నన్నాళ్ళు మన ఆలోచనలన్నీ కూడా బ్లూ ప్రింట్ పూర్తవుతూ ఉంటుందన్నమాట. తర్వాత శరీరానికి బ్లూ ప్రింట్ మీరు ఆ భగవంతుడికి, ఆ ప్రాణదేవతకి ఒప్పజెబుతున్నారు. ఇదిగో ఈ బ్లూ ప్రింట్తో నాకు శరీరం తయారు చేయలేదు. ఆ విధమైనటువంటి శరీరాన్ని మనకి ఇస్తున్నాడు. దాంట్లో అందుకనే ఎఫెక్టివ్ గాను, డిఫెక్టివ్ గాను, డెఫిషియన్సీస్ అనేకమైనటువంటి ఉన్నటువంటి శరీరంలో మనం ఉత్పరుస్తూ ఉంటాం. శరీరం ఆఖరికి ఆ చర్మానికి ఉన్నటువంటి రంగు దగ్గర నుంచి లోపల ఉన్నటువంటి బ్లడ్ వరకు అన్ని తేడాయే కదా.
అందరికీ బ్లడ్ ఒకటే, కానీ మీకు తెలుస్తుంది కదా ఎన్ని రకాల బ్లడ్లు ఉన్నాయో. ఎముకలన్నీ ఒకటే కదా, కానీ అన్ని ఎవరి ఎముక వాడదే కదా, ఎవరి ముక్కు వాడదే కదా, ఎవరి పళ్ళు వాళ్ళవే కదా, అన్ని తేడాయే కదా. ఆ సజాతీయ భేదాలన్నీ ఉన్నాయి కదా. అవన్నీ కూడా ఆ విధంగా ఆ గరుత్మంతుడు అంటే చాలా ఇంపార్టెంట్. మనసులో గుర్తెట్టుకోండి, ఆ విష్ణువుకు వాహనం గరుడ వాహనం అంటే ఇవన్నీ సిగ్నిఫికెంట్ ఎక్స్ప్రెషన్స్, సింబాలిజం అన్నమాట. మన రిలిజియన్, మన ఫిలాసఫీ అంతా, రిలిజియన్ అంతా ఫిలాసఫీ బేస్ గా పెట్టుకుని రిలిజియన్ వచ్చింది. కనుక రిలిజియన్ వితౌట్ ఫిలాసఫీ ఈజ్ సూపర్స్టిషన్, అండ్ ఫిలాసఫీ వితౌట్ రిలిజియన్ ఈజ్ మ్యాడ్నెస్. ఫిలాసఫీ ఊరికే చదివి దాన్ని మన జీవితంలో కనుక అప్లై చేయకపోతే అది ఎందుకు ఉత్త పిచ్చి వాళ్ళు. అందువల్ల మనం కనుక ఫిలాసఫీ వితౌట్ రిలిజియన్ ఈజ్ మ్యాడ్నెస్, అండ్ రిలిజియన్ వితౌట్ ఫిలాసఫీ ఈజ్ మియర్ సూపర్స్టిషన్. అర్థం కాకుండా ఉంటుంది. అందువల్ల గరుత్మంతుడు గరుడ వాహనం వేసినప్పుడు ఈ విధంగా మనస్సు పోవాలి. ఆహా, ఆ గరుత్మంతుడు ఎగురుతున్నట్టుగా ఆ పక్షి ఇది పెట్టాడు. ఏమండి, విష్ణువే మోసుకెడుతున్నాడు కదా, విష్ణు వాహనం కదా, మరి ఇది ఎగిరేది ఇది అన్నమాట. అంటే ఈ జీవుడు లోపల ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడిని ఆ ఈ గరుడ పక్షి తీసుకెడుతోంది, ఎగరగొడుతోంది, విమానంలాగా పెడుతోంది అనమాట. ఏమిటి ఆమె ఎక్కడికి ఎగురుతోంది? ఈ ధర్మాధర్మాలను నిర్ణయించేటువంటి చోటు. ధర్మము అధర్మము, పుణ్యము పాపము, మనం చేసిన పనులు సుకృతము దుష్కృతము, ఇవి నిర్ణయించి ఎక్కడ ఏ లోకంలో ఏ దేశంలో ఏ తల్లి గడుపున ఏ కుటుంబంలో ఆస్తి ఉండొచ్చు, ఆస్తి లేకపోవచ్చు, దరిద్రంతో బాధపడుతూ ఉన్న కుటుంబం అవచ్చు, ఆ అడవిలో పుట్టచ్చు, మంచి నీళ్లలో పుట్టచ్చు, డెల్టాలో కృష్ణా డెల్టాలో పుట్టచ్చు, కావేరీ డెల్టాలో పుట్టచ్చు, మిసిసిపి వ్యాలీలో పుట్టచ్చు, ఎక్కడైనా పుట్టచ్చు. మనం నిజంగా ఇక్కడ అటాచ్మెంట్ పెట్టుకుంటే ముందు జన్మలో మనకి అటాచ్మెంట్ అమెరికాలోనే జన్మ వస్తుంది. రావటంలో రాదు అంటానికి కూడా వీల్లేదు. ఎక్కడ అటాచ్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడ వస్తుంది జన్మ. అందువల్ల చాలా స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిః అరిష్ట నేమిః చక్రాయుధంలాగా. నేమి అంటే చక్రం అన్నమాట. అరిష్టాలన్నిటికీ అంటే మనం చేసేటువంటి చండాల పనులన్నిటికీ కూడా ఆయన్ని తలుచుకుంటే, ఆ ఒక్క మాట ఆ గరుడ పురాణంలో వృత్తాంతం తలుచుకుంటే అమ్మో మనం జాగ్రత్త పడాలి కదా అని. ఆ జాగ్రత్త పడటానికి, ఆ పడటం అంటే ఏమిటనమాట, చక్రాయుధం చక్రంతో పంపించేసి ఈ చెడునంతా చెరగొట్టేయటం అన్నమాట. అందుకని ఆ గరుడుని అరిష్టనేమి అన్నారు. అరిష్టాలంటే కష్టాలు. ఆ కష్టాలు వచ్చేందుకు కారణమైనటువంటి కష్టాలకు అన్నిటికీ కూడా చక్రాయుధంలాగా, విష్ణు చక్రంలాగా వెళ్ళిపోయి వాటిని సంహరించేస్తున్నాడు అనమాట. అటువంటి గరుడు నాకు సుఖం కలుగజేయుగాక. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. బృహస్పతిర్దధాతు. బృహస్పతి అంటే ఎవరో తెలుసునా? దేవేంద్రుడు అంటే మీ మనస్సు అనుకోండి. మీ మనస్సు ఆర్డర్ చేస్తేనే కానీ ఈ కన్ను చూడదు. మనస్సుతో నేను పరమేశ్వరుడు తలుచుకుంటానంటే కన్ను ఆటోమేటిక్గా షట్టర్స్ పడిపోతాయి. మీరు వెళ్ళండి, తిరుపతికి వెళ్ళండి, తిరుపతికి అమాంతం వెళ్ళేసేసి ఇంత ఖర్చు పెట్టుకుని వెళ్తారు. వెళ్ళేసేసి సాక్షాత్తు ఆ మూర్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత కన్ను మూసి దండం పెట్టారు. ఎక్కడైనా సరే, ఎక్కడ పూజ చేసినా సరే, ఆ ముందు నమస్కారం పెట్టగానే అమాంతం వెళ్ళిపోతాయి, కళ్ళు మూసిపోతాయి. మీరు దేన్ని చూద్దాం అనుకుంటున్నారో దాన్ని చూడకుండా కళ్ళు మూసిపోతాయి. కనుక ఆ దేవుడు ఎక్కడున్నాడనమాట? తిరుపతికి డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు? అటువంటిప్పుడు అక్కడికి వెళ్ళి కన్ను మూసే బదులు. విషయం అంటే ఆలోచించాలి, ప్రతివారు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. అంత దూరం వెళ్ళి దర్శనం అయిందా అంటారు, ఆ బ్రహ్మాండంగా అయిందంటారు. ఎటా అయిందండి? కన్ను మూసుకున్నప్పుడే. కన్ను మూసిన తర్వాతనే బ్రహ్మాండమైన దర్శనం అయిందనమాట. కనుక ఏంటనమాట, ఆ లోపల ఆ మనస్సు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళగానే అమెరికన్ డోర్స్ లాగా మనం లోపలికి వెళ్ళగానే తలుపు వెనక నుంచి మూసుకుపోవటం లేదు. అట్లాగే అది వాళ్ళు కనిపెట్టారు చాలా చిత్రంగా. మనం లోపలికి ఇట్లా వెళ్ళగానే, మనం అట్లా లోపలికి స్టోర్లోకి వెళ్ళగానే వెనక మూసుకుందా లేదా అని చూడక్కల్లా. అట్లాగే అదే సిస్టమ్. మనం వెళుతూ ఉంటే వైకుంఠానికి దోవ తెరుచుకుంటున్నాం. అది ఉపనిషత్తు, కఠోపనిషత్తులో చెప్పాడు. దశేష ఆత్మ వివృణతే స్వయం. ఆ దర్వాజా ఓపెన్ చేస్తాట, వైకుంఠంలో ప్రవేశించండి అని. ఇదిగో నీకు పుణ్యలోకం,
నువ్వు చేసుకున్నావు, నువ్వు ప్రవేశించరా అని ఆ పరమేశ్వరుడు తలుపు తెరుస్తాడు అని ఉపనిషత్తులో ఉంది. కఠోపనిషత్తులో మంత్రం ముఖ్యంగా తస్యైష ఆత్మ వివృణుతే, ఓపెన్స్ ది డోర్. వివృణుతే అంటే ఓపెన్స్ ది డోర్. తను స్వాం తన శరీరాన్ని అట్లా వదిలిపెట్టి, అంటే ఆ లోకాన్ని అట్లా వదిలిపెట్టి నీకు రా నాలో ప్రవేశించు అని అంటారు పరమేశ్వరుడు. స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతి దధాతు. బృహస్పతి అంటే ఆ దేవేంద్రుడికి గురువు గారు. దేవేంద్రుడు అంటే మనస్సు. ఆ మనస్సు ఏం చేస్తుంది? మనస్సు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తే, మనస్సు చూడమంటేనే కన్ను చూస్తుంది. ఇన్ఫాక్ట్ కన్ను చూడదు, దర్వాజా చూస్తుందా? దర్వాజా చూడదు. దర్వాజా చూస్తుందా? దర్వాజాలో నుంచి లోపల వాడు చూస్తాడు. లోపల వాడు ఎవరు? మనస్సు. మనస్సుకు దేవత ఎవరు? దేవేంద్రుడు. ఎందుకని? దేవతలందరినీ నియమించేవాడు. అందుకని దర్వాజా లేకుండా మూసేసామనుకోండి, మీరు చూడటానికి, ఇంట్లో ఉన్నవాడు కూడా చూడటానికి వీల్లేదు. అందువల్ల దర్వాజా కూడా ఎఫెక్టివ్ గా ఉండాలి. మనం ఏదో వచ్చింది, ఉప్పెన వచ్చింది, ఏదో దర్వాజా పడిపోయింది, కారు డోర్ పడిపోయింది, మీరు బయటికి రాలేదు, లోపలికి వెళ్ళలేదు. యాక్సిడెంట్ లో కారు డోర్ చెడిపోయింది అనుకోండి, లోపలికి వెళ్ళగలరా? లేదు. బయటికి వెళ్ళగలరా? మొన్న చికాగోలో పాపం షటగోపన్ అని ఒక అతను వినటానికి వచ్చాడు. లైఫ్ ఇన్సూరెన్స్, ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలో పెద్ద పొజిషన్. అతను ఉపన్యాసానికి వచ్చాడు. 2 రోజులు వచ్చాడు, 3వ రోజు రాలేదు. తర్వాత 4 ఉపన్యాసాలు అయిన తర్వాత మళ్ళీ దర్శనం ఇచ్చాడు. ఇస్తే ఏమిటి జరిగిందని అడిగాను. అడిగేటప్పటికీ నాకు పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. అవేళ నామం అది పెట్టుకొచ్చాడు. అంత పూర్వం నామం పెట్టలేదు. బ్రహ్మాండమైన నామం పెట్టుకొచ్చాడు. పెట్టుకొచ్చి కొడుకు కూడా మంచి నామం పెట్టాడు. పెట్టి అక్కడి నుంచి బెళ్ళకొచ్చి పెట్టుకుని ఇంత వెడల్పు జరి అంచు, ఎర్ర జరి అంచు ధోతి కట్టుకుని వచ్చేసి ఆ వెంకటేశ్వర స్వామి ముందు విత్ వెంజన్స్ నమస్కారం పెట్టేసి పెట్టేటప్పటికీ ఏమిటి హడావిడి ఎంత అని అనుకుని, నాకు చివరికి నీ దర్శనం కాలేదు, నాకు 4 లెక్చర్స్ అయిపోయినాయి, చాలా మధ్యలో మొదలెట్టాడు అనమాట అని అడిగాను. అడిగితే నాకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది, మరి నాకు బ్యాక్ డోర్, ఫార్చునేట్లీ బ్యాక్ డోర్ ఒకటి స్మాష్ కాలేదు, వ్యాగన్ కార్ అయ్యా ఈ డోర్స్ అన్ని స్మాష్ అయిపోయినాయి, ఇటు రావడానికి వీలేదు, అటు వెళ్ళడానికి వీలేదు. ఆ వెనక డోరు బద్దలు కొట్టుకుని బయటపడ్డాను. బతికాను ఎట్టాగో అని. అప్పుడు ఆయనకి చాలా బ్రూయిజెస్ ఇంకా పోలేదు, కొట్టుకుపోవటం. కానీ భగవంతుడి వల్ల, అందువల్ల ఏమిటి, దర్వాజాలు కూడా బాగానే ఉండాలి. దర్వాజా చూడలేదు కదా అని దర్వాజా అక్కర్లేదు అనుకుంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేము, లోపలికి వెళ్ళలేము. అందువల్ల ఇక్కడ ఈ దేవతలు, ఇక్కడ ఈ ప్రతి దర్వాజా కూడా, ప్రతి ఇంద్రియం కూడా దర్వాజా అనుకోండి. పురం ఏకాదశ ద్వారం. ద్వారం అంటే తెలుసు కదా, డోర్. సింహద్వారం అంటే మెయిన్ డోర్, ప్రామినెంట్ డోర్. రాజుగారు, ఆ ఓనర్ వెళ్ళేటువంటి డోర్. బ్యాక్ డోర్ ఏమిటి? మెయిడ్ సర్వెంట్ వెళ్ళటానికి డోర్. పాచిపని మనిషి వచ్చి వెళ్ళటానికి డోర్. పాకిది వచ్చి వెళ్ళటానికి డోర్. మన వైపున అంతే కదా, ఇల్లు కట్టేప్పుడు మెయిన్ డోర్లో నుంచి పాకి వాడిని వెళ్ళనిస్తామా? వెళ్ళనివ్వం. కానీ అది ఫంక్షన్ ఇంపార్టెంటే, అయినప్పటికీ మెయిన్ డోర్ వాడికి కాదది. అట్లాగే అది ఇంపార్టెంటే, వాడు రాకపోతే స్ట్రైక్ చేశాడు అనుకోండి, ప్రమాదమే కదా. అందువల్ల దర్వాజాలు చాలా అన్ఇంపార్టెంట్ అని ఎప్పుడు అనుకోకండి. ఈ కన్ను బాగా ఉంటేనే చూసేది. మంచి వస్తువులు చూడండి, చెడ్డ వస్తువులు చూడండి, కన్ను బాగుంది. అందువల్ల కన్నుకే అధిష్టాన దేవత సూర్యుడు. ఆ సూర్యుడిని నియమించేది దేవేంద్రుడు. సూర్యుడు దేవత. ఆ దేవతలకి ఇంద్రుడు ప్రభువు, స్వామి. పైన ఉన్న అధికారి హైయర్ అఫీషియల్ ఎవరంటే దేవేంద్రుడు. దేవేంద్రుడికి ఎప్పుడన్నా డౌట్ వస్తే ఆయనకి ఆర్డర్స్ వచ్చేది పైనుంచి వస్తాయి, ఆయన బృహస్పతి. అందువల్ల ఆ బృహస్పతి మాకు మమ్మల్ని చాలా సావధానంగా చూడాలి. బృహస్పతి, అందుకనే దేవేంద్రుడి పక్కన బృహస్పతికి సీటు వేస్తారు. ఈయనకి సందేహం ఏదైనా వస్తే ఆయన గురువు గారు ఆయన బృహస్పతి సందేహం తీర్చేస్తారనమాట. ఎట్లాగూ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం కారులో కూర్చున్నాం, ఆయన తీసుకొస్తున్నారు. పాపం తీసుకొస్తూ ఉంటే ఇది ఈ రోడ్డా ఆ రోడ్డు ట్రై చేద్దాంలేండి, లేకపోతే ఈ రోడ్డుకు వెళ్దాంలేండి అన్నాడు. అంటే అప్పుడు డిసైడ్ చేసింది ఎవరన్నమాట? బృహస్పతి డిసైడ్ చేశాడు. మనకి కలిగేటువంటి ప్రతి సెకండ్లోనూ కలిగేటువంటి సందేహం దేవేంద్రుడు కలుగుతుంది, మైండ్కి కలుగుతుంది. కలిగితే
దాంట్లో డెసిషన్ ఇచ్చేది ఎవరంటే నిమిషంలో ఫైల్ పైకి వెళ్ళిపోతుంది. ఆ రిబ్బన్తో కట్టేసేసి వాడు డెసిషన్ పంపించేస్తాడు. సెకండ్లో తిరిగి వచ్చేసిస్తుంది ఇక్కడికి దేవేంద్రుడికి. అదిగో ఈ లేన్ కాదు ఆ లేన్లో తీసుకో అని, లెఫ్ట్ టర్న్ తిరుగు అని అని ఇచ్చేస్తుంది. అది ఆ డిసైడ్ చేసింది ఎవరు? బృహస్పతి. అంటే బుద్ధి బాగా ఉండాలి అన్నమాట. మనస్సుకి అధిష్టాన దేవత ఇంద్రుడైతే బుద్ధికి అధిష్టాన దేవత బృహస్పతి. బృహస్పతికి పైన ఉన్నటువంటిది ఎవరంటే చిత్తం, మెమరీ, ఫ్లాష్. ఏదైనా మెమరీ వచ్చిందనుకోండి, మీకు జ్ఞాపకం వచ్చింది, ఎంతసేపు వస్తుందండి? ఒక సెకండ్లో జ్ఞాపకం వస్తుంది. మర్చిపోవడం ఎంతసేపు? అంతే. స్ప్లిట్ సెకండ్లో మర్చిపోవడం, స్ప్లిట్ సెకండ్లో జ్ఞాపకం రావటం. ఆ జ్ఞాపకం వచ్చింది ఎట్లా వస్తుంది? బయట బహిరంగంగా బయట ఫీల్డ్ లో లైట్నింగ్ ఎంతసేపు వస్తుందండి? లైట్నింగ్, మెరుపు. ఆ మెరుపు ఎట్లా వచ్చిందో మనకి జ్ఞాపకం ఆ విధంగా వస్తుంది, మెమరీ ఆ విధంగా వస్తుంది. దాని దేవత ఎవరు? విద్యుత్ దేవత. విద్యుత్, లైట్నింగ్. ఇక్కడ విద్యుత్ దేవత మన చిత్తానికి అధిపతి కనుక దేవేంద్రుడు, బృహస్పతి, విద్యుత్ దేవత. ఈ మధ్యలో అహంకారం ఉన్నాడే, నాకే సందేహం, నాకు సందేహం ఇప్పుడు లేదు, నాకు నిశ్చయం అయిపోయింది అని చెప్పేవాడు ఉన్నాడే, నాకు నాకు అని, నేను నేను అని అభిమానపడేవాడు ఉన్నాడే, వాడు రుద్రుడు. వాడు యుగోకి అధిష్టాన దేవత రుద్రుడు. అందువల్ల రుద్రుడు అంటే పేరు ఏమిటి? రోగం ఏమిటి? అందరినీ ఏడిపించేవాడు రుద్రుడు అని. అందరినీ ఏడిపించేవాడు అంటే వాడికి అనేకమైన మంచి పనులు చేస్తాడు, చెడు పనులు చేస్తాడు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే వాక్కుకి అధిష్టాన దేవత రుద్రుడు. ప్రాణాన్ని ఇచ్చేటువంటి వాడు రుద్రుడు. వాక్కునిచ్చేటువంటి వాడు రుద్రుడు. ఇంద్రియాలన్నీ సౌష్ఠవంగా ఉంచేవాడు రుద్రుడు. దేవతలకు అందరికీ వసతి కల్పించేవాడు రుద్రుడు. అందువల్ల రుద్రుడు అంటే సామాన్యమేం కాదు. సర్వోపై రుద్రస్తస్మై రుద్రాజనమో అస్తు. అంతా కూడా రుద్రుడే కదా. అంటే రుద్రుడు అంటే ప్రాణం అన్నమాట. ఆయన అట్లా వెళ్ళేటప్పుడు అందరూ ఏడుస్తూ ఉంటారు కదా చుట్టూతాను. ఈ శరీరంలో నుంచి ఆ ప్రాణం అనేటువంటి వాడు బయటికి వెళ్తూ ఉంటే చుట్టూతా జరిగే దృశ్యం ఏమిటి? అందరూ ఏడుస్తూ ఉంటారు. అందువల్ల ఆ రుద్రుడి పేరు ఏమిటన్నారు? రోదయతి సర్వం. అంతకాలే చచ్చిపోయినప్పుడు అందరినీ ఏడిపించి పెడతాడు కాబట్టి ఆయన రుద్రుడు అన్నారు. ఋతువు రాతి, శబ్దాన్ని ఇచ్చేటువంటి వాడు ప్రాణం. ప్రాణం వచ్చేటప్పటికీ ఆ శిశువు పుడుతూనే ఏడుస్తుంది. అందువల్ల శబ్దాన్ని ఇచ్చేటువంటి వాడు రుద్రుడు. బ్రహ్మ తేజస్సుని ఇచ్చేవాడు రుద్రుడు. దుఃఖాన్ని పోగొట్టేవాడు రుద్రుడు. అందువల్ల రుద్రుడికి చాలా ఉపయోగం. రుద్రం చేయటం చాలా మంచిదన్నమాట. అందువల్ల ఆ బృహస్పతి గారికి నమస్కారం చేస్తున్నాం. స్వస్తి నమో బృహస్పతి. ఆ బృహస్పతి కూడా నాకు సుఖం కలగజేయవలసిందే. మనం ఈ శాంతి పాఠాలు చెప్పుకోవడంలో దాంట్లో ఉన్నటువంటి విశేషం మనం గుర్తించుకోవడం చాలా అవసరం అన్నమాట. లేకపోతే శాంతి ఎట్లా కలుగుతుంది? మనం నమస్కారం చేస్తూ ఉంటే ఎందుకు చేస్తున్నాం, ఏ దేవతను గురించి చేస్తున్నాం అని తెలుసుకోకుండా శాంతి మంత్రం చేస్తే దాని అంత ఎఫెక్టివ్గా ఉండదన్నమాట. అందుకని మనకు తెలిసినటువంటి మంత్రాలు కొద్దివి తెలుసుకుని ఆ కొద్దిను స్మరించుకోవటంలో మోస్ట్ ఎఫికేషియస్గా ఉపయోగపడతాయి. యదేవ విద్యయా కరోతి శ్రద్ధయా ఉపనిషద తదేవ వీర్యవత్తరం భవతి అన్నాడు. అందువల్ల ఏదన్నా పని చేసినా, కర్మ చేసినా, పూజ చేసినా ఎవరిని గురించి చేస్తున్నా అతని యందు చాలా భక్తి భావంతో చేయటం. ఆ దేవతని మన శరీరంలో చూసుకుని ఆ దేవతే నేను అని తెలుసుకోవటం. దాని పేరు ఉపనిషద. శ్రద్ధయ అంటే భక్తితో, యదేవ జ్ఞానంతో. ఈ విషయం తెలుసుకోవడం అనేది జ్ఞానం. ఆ విధంగా చేస్తే ఆ కర్మ వీర్యవర్తనం భవతి. ఇట్ బికమ్స్ మోర్ అండ్ మోర్ ఎఫికేషియస్. అంటే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. లేకపోతే కూడా ఉంటుంది కొంత. లేకపోతే ఉండేది ఏమిటంటే నెగటివ్ రిజల్ట్. నెగటివ్ రిజల్ట్ అంటే ఏమిటి? ఒకటి పాజిటివ్, ఒకటి నెగటివ్. పాజిటివ్ ఏమిటి, నెగటివ్ ఏమిటి? కంట్లో నలుసు పడింది. ఆ కంట్లో ఉన్నటువంటి నలుసు పోగానే ఒక రిలీఫ్ వస్తుంది. కన్ను అసలు చూసే అది కూడా మంచిదే కదా. అది నెగిటివ్ ఎఫెక్ట్. పాజిటివ్ ఎఫెక్ట్ ఏమిటి? మనసుకి శాంతి కలగటం, సుఖం కలగటం, కన్ను చూపు బాగుపడటం, అది పాజిటివ్. అందువల్ల దేవతలందరినీ కూడా మనం తిరస్కరించకూడదు. దేవతలందరూ కూడా ఇంద్రియాలన్నిటికీ మనకున్న పొటెన్సీస్, ఫంక్షనల్ పొటెన్సీస్ అన్నీ ఉన్నాయే, వీటినన్నిటిని రక్షించేవాడు దేవత. వాళ్ళ పైన ఉన్నవాడు దేవేంద్రుడు. అంటే మనస్సు. వాడి పైన ఉన్నవాడు బృహస్పతి. వాడి పైన ఉన్నవాడు రుద్రుడు. వాడి పైన ఉన్నవాడు చిత్తం, విద్యుత్ దేవత.
ఆ విద్యుత్ దేవత అంత ముఖ్యమైనమాట. ఇక విద్యుత్ లోకం తర్వాత ఇక లోకం పరమేశ్వరుడే, అంటే లోకాలకు అతీతమైనటువంటి స్థితి పరమేశ్వరుడికి, ఇంకా పైన లేదు. అది అంతవరకు మనం వెళ్ళాలన్నమాట. ఇది భద్రం కర్ణేభి ఉన్న దాంట్లో ఉన్నటువంటి భాష్యం మనం వల్ల చెప్పుకున్నాం. ఇంకా స్వర్గలోకాన్ని గురించి ఆ యమధర్మరాజు ఆయన అడిగాడన్నమాట. నేను నచికేత మహర్షి యమధర్మరాజుని అడిగాడు. ఆయన ఆ స్వర్గం ఎందుకని అడిగాడు? స్వర్గలోకంలో మనం ఆ పై కొమ్మ ఉన్నది స్వర్గలోకం, కింద కొమ్మలు పై కొమ్మలు మధ్య కొమ్మలు ఉన్నాయి కదా. ఈ సంసారంలో అన్నిటికీ పైన ఉన్నటువంటి కొమ్మ ఏమిటయ్యా అంటే స్వర్గలోకం అన్నమాట. ఈ స్వర్గలోకం మనం చూస్తున్నటువంటి సువర్లోకంలో 4 లెవెల్స్ ఉన్నాయి. మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము. ఆ సత్యలోకం ఉందే అది సాక్షాత్తు గణపతి కూర్చున్నటువంటి చోటు, రుద్రుడు కూర్చున్నటువంటి చోటు. అక్కడ ఆ దానికి పైన ఉన్నదే సాక్షాత్తు పరమేశ్వరుడు. ఈ లైట్కి పైన ఉన్నది ఏమిటండి? లైట్ లేకుండా ఉన్న కరెంట్. కరెంట్ లేకపోతే లైట్ ఉంటుందా? ఈ శరీరమే బల్బుగా పెట్టుకుంటే ఈ శరీరంలో ఉన్నటువంటి తేజస్సు, దీనికి ఉన్నటువంటి పోటెన్సీస్ ఇవన్నీ లైట్ తో కంపేర్ చేసుకుంటే ఆ లైట్ ఇచ్చినటువంటి ఆ పోటెన్సీస్ ఇచ్చినటువంటి ఒక తత్వం కనిపించకుండా ఒక తత్వం ఉంది కదా. అంత లైట్ వెలుగుతుంటే దాని కింద దానికి లైట్ లేకుండా ఒకటి ఉంది కదా. ఇంత లైట్ ఇచ్చినటువంటి ఒక శక్తి లైట్ లేకుండా ఒకటి ఉంది కదా. అది పరమాత్మ తత్వం. అది పరమాత్మ తత్వం ఎక్కడ దాక్కున్నదనమాట? ఏది దాచిందనమాట? ఆయన వెలుగే ఆయన కనిపించకుండా చేస్తోందనమాట. ఆయన కారణంగా వచ్చినటువంటి ఆ జ్యోతి, ఆ ప్రకాశం ఉందే, ఆ ప్రకాశమే ఆ పరమేశ్వరుడిని చూడటానికి, దానికి కారణభూతమైనటువంటి ఆ తత్వాన్ని చూడటానికి అడ్డుపడుతోంది అనమాట. అందుకని ఏం చేయాలి? మనస్సులో తపస్సు చేయాలన్నమాట. ఆ లైట్ చూసినంతసేపు కరెంట్ కనిపించదు, మనస్సుతో చూడాలి. ఆ దానికి కారణం లైట్ లేనటువంటి కరెంటే కదా అని చూస్తాం. ఎట్లా చూస్తాం? మనస్సుతో చూడాలి. మనసై వేదమాప్తవ్యం నేహనానాస్తి కించన అని కఠోపనిషత్తు మంత్రం చెప్తారు. మనస్సు చేతనే తెలుసుకోవాలి. ఏమంటే దాని వెనక కరెంటు ఉందా లేదా అనేది ఆ లైట్ చెబుతుందా? మనకి చెప్పడం లేదు. ఎవరు చెబుతున్నారు? మన మనస్సు చెబుతారు. అట్లాగే సూర్యుడు లేనటువంటి, సూర్యుడిగా ప్రకాశిస్తున్నటువంటి కాంతి లేనటువంటి ఒక తత్వం ఉందే, అది పరమాత్మ తత్వం. ఆ సోర్స్ లో ఏది ఉండదన్నమాట. ఆ సోర్స్ లో కరెంటులో లైట్ ఉందా? లేదు. ఫ్యాన్ పెట్టుకున్నాం, ఫ్యాన్ తిరుగుతుంది. ఆ కరెంటులో ఈ మోషన్ ఉందా? లేదు. ఈ చలనం అయింది, అక్కడ నిశ్చలంగా ఉంది, ఇది చలనాత్మకంగా ఉంది. ఆ విధంగా మనస్సుతో గ్రహించాలన్నమాట. పరమాత్మ యొక్క తత్వాన్ని అతి సూక్ష్మమైనటువంటి తత్వం కాబట్టి అతి సూక్ష్మమైనటువంటి బుద్ధి విశేషంతో ఆ పరమాత్మ తత్వాన్ని గ్రహించాలి. అందుకనే మనస్సుకి పదును పెట్టుతూ ఉండాలి. మనస్సుకు పదును ఎట్లా ఎక్కుతుంది అంటే తపస్సు చేయటం, ఉపవాసం వల్ల, జపాలు, పూజలు, అర్చన, అభిషేకం, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఆ మన పురాణాల్లో, భాగవతంలో వేదవ్యాసుల వారు చెప్పినట్టుగా అనేక మంది, ప్రహ్లాదుడు ఎప్పుడు పరమేశ్వరుడు ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ఆయన అట్టా పొందాడు. ఆ పరమేశ్వరుడిని సఖ్యభావంతో పూజించాడు. ఆ అర్జునుడు, ఉద్ధవుడు, వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఆ తండ్రిని, ఆ పరమేశ్వరుడిని తన కొడుకుగా ఆరాధించింది యశోదామ తల్లి, దేవకి తల్లి. వాళ్ళు ఆ విధంగా ఉద్ధరించుకున్నారు వాళ్ళని. కనుక ఏ భక్తి అయినా చేసింది. పరీక్షిస్తున్నాడే 7 రోజుల్లో చచ్చిపోతావని ఆ శమీక మహర్షి శాపం పెడితే ఆ 7 రోజుల్లో నేను చచ్చిపోతున్నాను కదా అని తెలిసింది. అప్పుడు ఏం చేశాడు? ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ కూర్చోవచ్చు కదా, 7వ రోజు వరకు కూడా రాజ్యాన్ని పరిపాలిస్తూ కూర్చోవచ్చు కదా. అప్పుడు వాడికి జ్ఞానోదయం కలిగింది. ఏమిటైంది? దీనివల్ల ప్రయోజనం లేదనుకున్నాడు. అంత సమస్తం వదిలిపెట్టేసేసాడు, తిండి వదిలిపెట్టేశాడు, అంత ఇల్లు ఆభరణాలు వదిలిపెట్టేశాడు, బట్టలన్నీ కూడా వదిలిపెట్టేశాడు, ఆ కిరీటం అంతా కూడా అవతలపెట్టేశాడు. మరి పైన వేసుకున్న బంగారు అల్లినటువంటి రత్న ఖచ్చిత సింహాసనం ఉందే, అది కూడా అవతల పెట్టేసేసాడు. లేడి చర్మం మీద కూర్చున్నాడు, కింద కూర్చున్నాడు. అంటే చెప్పులు కూడా తీసేశాడు, బూట్లు తీశాడు, సాక్స్ తీసేశాడు, మెజోళ్ళు తీసేశాడు, అన్నీ తీసేసి ఇంకా రొటీన్లో ఉండేటువంటి ఈ కాఫీ వగైరా పానీయాలు ఉన్నాయే అవన్నీ అవతల పెట్టేసేసాడు. నాకు తిండి కూడా అక్కర్లేదన్నాడు. ఈ 7 రోజుల్లో నేను ఏమీ తిన్నా అంతే, ఆ పరమేశ్వరుడు స్మరణం తప్ప ఇంకోటే లేదు. నాకు చెప్పబోయా మహానుభావ, నేను వింటూ ఉంటాను ఆ పరమేశ్వరుడు యొక్క గాథ. ఈ విధంగా ఈ శరీరం పతనం అయిపోవాలి అని అనుకున్నాడు. అని 7 రోజులు
పగలు రాత్రి అనకుండా, నాచికేత మహర్షి 3 రోజులు ఎట్టా పగలు రాత్రి అనకుండా ఎట్టా కూర్చుని ధ్యానం చేశాడో, పరమేశ్వరుడు సాక్షాత్కారం ఎట్టా జరిగిందో, ఆ పరమేశ్వరుడు లోపల కూర్చుని అధ్యాత్మతత్వం అంతా కూడా ఇన్కమింగ్ రివలేషన్ అన్నమాట, రివీల్ అయిపోయింది అంతే ఆయనకి. కనుక ఆయనకి గురువు ఎవరండి? అల్టిమేట్ గా ఆలోచిస్తే మీకు మీరే గురువు. ఇన్ ది అల్టిమేట్ అనాలిసిస్. అందుకనే పరమేశ్వరుడు విష్ణు సహస్రనామంలో పరమేశ్వరుని ఏమన్నారు? గురుతమోధామ సత్య సత్యపరాక్రమ నిమిషో అనిమిష స్రగ్వి వాచస్పతి రయో నిజ ఉదారథి. గురుతమ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఎఫెక్టివ్ టీచర్ ఎవరయ్యా అంటే యువర్ ఓన్ సెల్ఫ్ అని తెలుసుకుని ఇక్కడ ఉన్న తత్వాన్ని ఊరికే దిగదారకూడదు, దాన్ని ఇన్ఫీరియర్ అని అనుకుంటూ దాన్ని ఖండన చేయకూడదు. అక్కడ ఉన్నటువంటి తత్వం ఇక్కడ పరమేశ్వరుడు ఇక్కడ ప్రకాశిస్తున్నాడు అన్నప్పుడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు అన్నప్పుడు ఈ ఇల్లు దేవాలయం అయిపోతుంది. దేహో దేవాలయ ప్రోక్త. ఆ విధంగా ఉపనిషత్తులో చెబుతున్నారు, ఈ దేహమే దేవాలయం, దేవుడు అక్కడ ఉన్నాడు లోపల. దేహో దేహో సంస్కృతం చాలా సింపుల్. భావనోపనిషత్తులో మంత్రం ఇది, భావనోపనిషత్తు. భావన అంటే ఆ విధంగా అనుకోవాలి, భావన చెయ్యాలి. అది ఆ ఉపనిషత్తులో ఏ విధంగా భావన చేయాలి పూజ చేసేటప్పుడు, ఈ శరీరాన్ని గురించి ఏ విధంగా మనం అనుకోవాలి, వాట్ ఐడియా యూ షుడ్ ఎంటర్టైన్ అబౌట్ యువర్ ఓన్ బాడీ, అబౌట్ యువర్ ఓన్ పర్సన్. అంటే ఉపనిషత్తు చెబుతోంది దిస్ ఇస్ ద టెంపుల్ అండ్ యు ఆర్ గాడ్ అని అనుకున్నప్పుడు ఆ ప్రతి క్షణం కూడా నేను అనేటువంటి వస్తువు ఎంతో పవిత్రం అయిపోతుంది అన్నమాట. అట్లా అనుకునేప్పుడు ఎందుకని ఈ దేవాలయంలో దేవుడు కూర్చున్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఎన్ని మెట్లు ఎక్కాలో ఒకదాని తర్వాత ఒకదాని ఉంది కదా, ఆ లోపలికి అట్టా ప్రవేశించి వెళ్ళాలి. అట్టా వెళ్ళటానికి ఆ పరీక్షిత్తు మహారాజు కూర్చుని శ్రవణం చేశారు. శ్రవణం చేస్తూ ఉంటే ఈయన వింటూ ఉంటే వాడు పాడేవాడు ఉండాలి కదా, కీర్తనం. ఇది ఈయన శ్రవణం చేస్తూ ఉంటే ఆయన శుకులు కీర్తనం చేసి తరించాడు. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం ప్రహ్లాదు, పాదసేవనం ఆ రుక్మిణీదేవి, ఆ లక్ష్మీదేవి. పాదసేవనం పాదాలకు ఎప్పుడూ పూజ చేస్తూ ఉంటాడు మహావిష్ణువు. అర్చనం అక్రూరుడు ఎప్పుడు పూజ చేయటమే. వందనం ఎంతమందో ఆంజనేయులు ఎప్పుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతక. రాక్షసులందరినీ అంటే రాక్షసులు అంటే ఎక్కడ లంకలో కాదు, ఇక్కడ ఉన్న రాక్షసులు అంటే కామ క్రోధ లోభ మోహ మద మత్సర అహంకార ఈర్ష్య అసూయ అనేటువంటి రాక్షసులు ఇక్కడ తయారుగా కూర్చున్నారు, వాళ్ళని చంపేయటం. ఆ విధంగా ఆంజనేయుడిని అర్థం చేసుకోవాలి, మాటలేం కాదు. ఆంజనేయ సఖ్యం అర్జునుడు సఖేతి మత్వా ప్రసభం యదుక్త్వం హే కృష్ణ హే యాదవ హే సఖేతి. ఆ అర్జునుడు అంటున్నాడు, నిజంగా నువ్వు నన్ను నా ఫ్రెండ్ అని అనుకున్నాను కానీ నువ్వు ఇంత వాడివని నేను అనుకోలేదయ్యా అని ఆ 40వ శ్లోకంలో 41వ శ్లోకంలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 41వ శ్లోకంలో ఆ కృష్ణ పరమాత్మని అర్జునుడు వేడుకుంటున్నాడు. నేను నిజంగా ఐ ఇన్సల్టెడ్ యూ ఆన్ మెనీ ఇయర్ అకేషన్. నువ్వు భోంచేస్తూ ఉంటే నీ ప్లేట్లో చేపెట్టి తిన్నటువంటి టైం, నువ్వు పడుకుంటే నీ మంచంలో నేను వచ్చి పడుకోవడం చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. లేకపోతే నిన్ను నేను ఒంటరిగా వదలలేదు ఎప్పుడు కూడా, నీకెప్పుడు మెనేస్ లాగా ఒక పెద్ద న్యూసెన్స్ లాగా నీ వెంటబడి నేను తిరుగుతున్న రోజులు టైమ్స్ ఉన్నాయి. ఎందుకని నేను ఫ్రెండ్ అనే అనుకున్నాను కానీ నువ్వు ఇంత గొప్పవాడివని నాకు తెలియదయ్యా అని అంటున్నాడు. 11వ అధ్యాయంలో 41వ శ్లోకం సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమానంత వేదం. నీ మహిమతో నాకు అజానత నాకు నిజంగా తెలియదు. యచ్చావహాసర్థ విహార శయ్యాసన భోజనేషు ఏకోధాప్యచ్యుత తచ్చమక్షం తక్షామయే త్వామహమీశమీడ్యం. నువ్వు నిన్ను రోజు పూజించవలసినటువంటి మహనీయుడివే, నిన్ను పూజ చేయకపోగా నీతో పాటు చాలా ఫార్సికల్ గా మాట్లాడిన టైంలు ఉన్నాయి. నేను ఊరికే మామూలుగా డ్రైవర్ అనుకున్నాను, అందుకని నేను రథాన్ని తీసుకురా అక్కడ ఆపు, నేను వాళ్ళు ఎవరితో యుద్ధం చేయాలో అది చూసే వరకు నువ్వు ఇక్కడి నుంచి కదలద్దు అని నీకు ఆర్డర్ చేసినటువంటి టైం కూడా ఉంది.
నాకు తెలియక ఇట్లా చేశాను అని ఆ 11వ అధ్యాయంలో చెప్తున్నాడు, అర్జునుడు చెబుతున్నాడు అనమాట. అందువల్ల పరమేశ్వరుడు ఈ శరీరంలో కఠోపనిషత్తులో చెప్పేది ఇది, శరీరాన్ని టెంపుల్గా చూసుకోమన్నాడు. ఆ దర్వాజాల సంగతి చెప్పాను కదా, చాలా ఆయన డోర్ తెరిచేసేస్తాడనమాట. నా తత్ర సూర్యోభాతి నచంద్ర తారకం, కఠోపనిషత్తులో మంత్రం. ఇవాళ ప్రేయర్ చెప్పినవన్నీ కూడా కఠోపనిషత్తులో మంత్రాలు చెప్పాను, అవే చదువుకున్నాం. రేపు కఠోపనిషత్తు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ మంత్రాలకి తర్వాత పరమేశ్వర తత్వాన్ని గురించి చెప్పుకునే మంత్రాలు ఈయన అడ్వాన్స్ మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. నా తత్ర సూర్యోభాతి నచంద్ర తారకం, ఆ లైట్ కరెంటులో లేదు. ఈ కఠోపనిషత్తులో మంత్రం, ఆ లైట్ కరెంటులో లేదు. కరెంటు లేకుండా లైట్ లేదు. సూర్యుడు పరమేశ్వరుడిలో లేడు. సూర్యుడు పరమేశ్వరుడు లేకుండా సూర్యుడు అనేవాడు లేడు. పరమేశ్వరుడిలో సూర్యుడు లేడు. నా తత్ర సూర్యోభాతి, ఉపనిషత్తు చెబుతోంది సూర్యుడు పరమేశ్వరుడిలో లేడు. తత్ర అంటే అక్కడ, అక్కడ అంటే ఆ పరమేశ్వరుడిలో. నా లేడు. కొన్ని చంద్రుడు ఉన్నాడయ్యా, లేడు. నా తత్ర సూర్యోభాతి నా చంద్ర తారకం, చంద్రుడు లేడు. తారకం, తారలు అంటే నక్షత్రాలు. 27 నక్షత్రాలు ఉన్నాయా, లేవు. నేమా విద్యుతో భాంతి, ఆ మెరుపులు వస్తున్నాయే, అంత కాంతి ఉందే, అవి ఉన్నాయా, అవి లేవు. కుతోయం అగ్ని, నా ఎదుట వెలుగుతున్నటువంటి ఆ అగ్ని ఉందే, యజ్ఞం చేస్తున్నాడు, అదంతా మండిపోతోంది. మండుతూ ఉంటే ఈ పిచ్చ దీని మాట ఏమిటి, సూర్యుడే, ఆ పరమేశ్వరుడిలో సూర్యుడే లేకపోతే, చంద్రుడే లేకపోతే, విద్యుత్ దేవతలే లేకపోతే, లైట్నింగ్ లేకపోతే దీని మాట ఏమిటి, అగ్నిహోత్రుడు అసలు లేడు పరమేశ్వరుడు అంటున్నాడు. కుతోయం అగ్ని, వాట్ టు టాక్ ఆఫ్ దిస్ ఫైర్, వాట్ టు మెన్షన్ అబౌట్ దిస్ ఫైర్. When sun is not there, moon is not there, lightning is not there, nothing is there. But without him nothing is there. తమేవ భాంతం అనుభాతి సర్వం. ఆ కరెంటు వస్తూ ఉంటే దీని ప్రతాపం, ఆ పరమేశ్వరుడు అట్లా వెలుగుతూ ఉంటే ఈ లైట్లన్నీ వెలుగుతున్నాయి. ఆ సూర్యుడు వెలగటం, ఈ చంద్రుడు ప్రకాశించడం, ఆ అగ్ని జ్వలించడం అన్నీ కూడా ఆ విద్యుత్ దేవతలు వాటి వ్యాపారాలు చేయటం, సమస్తమైనటువంటి వ్యవహారం జరగటం. ఆ పరమేశ్వరుడు అట్లా వ్యవహారం చేయకుండా అట్లా కూర్చుంటే ఈ దేవతలందరూ వాళ్ళ వ్యవహారాలని చక్కబెట్టుకుంటున్నారు. జగత్తంతా కూడా నడుస్తుంది. ఉదాసీనం అసక్తంతేషు కర్మసు, 9వ అధ్యాయంలో 9వ శ్లోకం మీకు చెప్పాను. భగవద్గీతలో ఏ అధ్యాయంలో ఆ నంబర్ శ్లోకం చాలా ఇంపార్టెంట్. ఇంకో మాట 100 మాటలు చదువుకోవాల్సినటువంటి శ్లోకాలు. ఏ అధ్యాయంలో ఆ నంబర్ శ్లోకం. ఆ పరమేశ్వరుడు అంటున్నాడు, నువ్వేం చేస్తున్నావయ్యా, నేనేం చేయటం లేదు. ఫ్యాన్ తిరుగుతోంది, కరెంటు తిరుగుతోందా, కరెంట్ ఏం తిరగటం లేదు. ఫ్రిడ్జ్ లో వస్తువులు చల్లబడుతున్నాయి, కరెంటు చల్లబడుతోందా, చల్లబడ్డా. ఆ కరెంటే ఫ్రిడ్జ్కి తగిలించాం, ఆ కరెంటే హీటర్కి తగిలించాం. ఇక్కడ చల్లబడుతోంది, అక్కడ వెచ్చబడుతోంది. కరెంటులో ఏమైనా మార్పు వస్తుందా, వీటిల్లో పనులు విపరీతమైనటువంటి భిన్నమైనటువంటి వ్యాపారాలన్నీ జరుగుతున్నాయి ఉపాధి భేదాన్ని అనుసరించి. కనుక ఉపాధికి, ఇన్ని ఉపాధులకి అతీతంగా నిరుపాధికమైనటువంటి ఉపాధి లేకుండా ఉన్నటువంటి తత్వం ఉంది. ఆ తత్వంలో సూర్యుడు లేడు, చంద్రుడు లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు, బృహస్పతి లేడు, ఇంద్రుడు లేడు, దేవేంద్రుడు లేడు, దేవతలు లేరు, ఏమీ లేవు. ఆ తత్వం ఒక్కటే ఉంది. దాని పేరు ఒక్కటే ఉంది కాబట్టి కేవలుడు, కైవల్యం అంటున్నాడు. కేవలం అదేనండి, ఓన్లీ దట్ అండ్ నథింగ్ ఎల్స్ అనేదానికి అర్థం ఏంటి, కేవలం అదేనండి. కేవలంలో నుంచి వచ్చింది కైవల్యం. కనుక ఆ పరమేశ్వరుడు మోక్షం పేరేమిటి, కైవల్యం. అంటే ఏంటి, ఈ దేవతలందరినీ దాటి అక్కడికి వెళ్ళాలి. ఈ దేవతలందరూ ఎందుకు, మన కర్మఫలాన్ని పంచిపెట్టడానికి ఈ డిస్పెన్సేషన్. షాపు లేకపోతే సామాన్లు ఉండవు కదా. అందువల్ల మనకి ఆ డిపార్ట్మెంట్ స్టోర్లకు ఎందుకు వెళ్తున్నామండి, మనం తిండి తినడానికి, మనకు కావలసిన వస్తువులు కొనుక్కోవటానికి. ఆ కావలసిన వస్తువులన్నీ ఏర్పాటు చేయడానికి పరమేశ్వరుడు పెట్టిన డిపార్ట్మెంటల్ స్టోరే ప్రపంచం. ఒక్కటే గుర్తెట్టుకోండి, ఏమిటి ఇదంతా అంటే ఏమిటి, దిస్ ఇస్ దట్ వాస్ట్ యూనివర్సల్ షాప్. యూ హ్యావ్ కమ్ హియర్ టు పర్చేస్ వాట్ ఈజ్ డ్యూ టు యూ, వాట్ యూ క్యాన్. మీకు కావాలన్నవన్నీ రావు.
మీకు ఏది ఏ వీలవుతాయో అవే వస్తాయి. కార్లు ఉంటాయి అక్కడ, అందరూ వెళ్ళి రోజు కారు కొంటాడా? వజ్రాలు ఉంటాయి, డైమండ్ షాపులు ఉంటాయి, మీకు వెళ్ళి అది దొరుకుతుందా? అందువల్ల ఇక్కడికి వచ్చిన వాళ్ళే కొందరు అక్కడికి వెళ్ళి డైమండ్స్ కొనేవాళ్ళు ఉంటారు, గుర్రాలు కొనేవాళ్ళు ఉంటారు, ఏనుగులు కొనేవాళ్ళు కొందరు ఉంటారు. మనం ఊరికే పాలాకు మటుకే కొనుక్కునే వాళ్ళు మనం ఉంటారు. అది ఇదంతా స్టోర్ కనుక ఇదంతా ఏంటయ్యా అంటే ఓ పెద్ద దుకాణం అన్నమాట. ఈ దుకాణం ఎందుకని? ఇది చాందోగ్య ఉపనిషత్తులో మంత్రం. ఒక ఉపనిషత్తులో ఉన్న విషయాన్ని తెలుసుకోవడానికి మిగిలిన ఉపనిషత్తుల్లో ఉన్న విషయాలు సందర్భానుసారంగా తెలుసుకుని అర్థం చేసుకోవాలి. ఏమిటి ప్రపంచం, ఈ తమాషా ఏమిటి అని అడిగారట పాపం ఆ ఋషిని. అడిగితే ఇదంతా ఏమీ లేదయ్యా, అంతా కర్మఫలాన్ని పంచిపెట్టడానికి పరమేశ్వరుడు చేసిన వ్యవస్థ. అందుకని విష్ణు సహస్రనామంలో పరమేశ్వరుడి పేరు ఏమిటన్నారు? వ్యవసాయ వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ పరర్థి పరమస్పష్ట స్తుష్ట పుష్ట శుభేక్షణ అని మంత్రం ఉంది. దాంట్లో ఏమిటి? వ్యవస్థానం. వ్యవస్థానం అంటే ఏమిటి అని శంకరుడు భాష్యంలో రాస్తున్నాడు. ఏమిటయ్యా అంటే దేవతలకి ఇక్కడ చోటిచ్చాడు, అన్ని శరీరాలకి ఇక్కడ చోటిచ్చాడు, వాళ్ళకి కావలసిన వస్తువులన్నీ ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఏ ఏ ఏ కర్మలు చేస్తే ఆ కర్మలకు అనుగుణ్యమైనటువంటి శరీరాలన్నీ ఇక్కడే కల్పించాడు. దేవతలకి దేవత శరీరాలు అయిపోయి మనం సూర్యుడిని పూజ చేస్తున్నాం, ఆదిత్య హృదయాన్ని చదువుతున్నాం, మనం సూర్యుడైపోతాం. చంద్రుడిని పూజ చేస్తాం, చంద్రుడైపోతాం. దేవాన్ దేవయ జోయాంతి మద్భక్తాయాంతి మామపి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ క్లియర్ గా చెప్పాడు. ఏ దేవతని ఆరాధిస్తే ఆ దేవత అయిపోతాడు. నాకు దేవతలతో సంబంధం లేదండి, లైట్ ప్రకాశిస్తున్నది అక్కడ లేదు కదా, నాకు అదే కావాలి అని నాచికేత శ్రేణి. ఈ ప్రకాశిస్తున్నటువంటి దేవతలకు అతీతంగా ఏదన్నా ఉందా? అది నీకు తెలిస్తే నాకు చెప్పాలి. కనుక ఈ ప్రపంచాన్ని అంతా ఆ ప్రశ్న వేసే ముందు ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఆ స్వర్గలోక సుఖాన్ని గురించి అడిగాడు, అడిగితే చెప్పేసేపటికి ఆయన అడిగాడు. ఆ రోజుల్లో ఇదన్నమాట పద్ధతి. గురువు గారు చెప్పాడు అనుకోండి, శిష్యుడికి వెళ్ళి చెప్పేసేసి తన ఇంటికి వెళ్ళిపోడు, వెంటనే అడుగుతాడు, నీకు అర్థమైందా? అడిగితే చెప్పు, నీకేం తెలిసిందో అని అడిగితే అథ లోక